హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరిన్ని అక్రమాలు జరిగాయి, దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి మరో కంప్లైంట్ రేపు సిఐడి అధికారులకు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు ఏంటి, ఇంకా మీరు కొత్తగా ఇవ్వబోయే ఆధారాలు? అంటే ఇష్యూ ఏంటంటే ఒకసారి మనము ఇన్వెస్టిగేషన్ అనేది సిఐడి స్టార్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తుంటాయి. అది సిఐడి వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మా దృష్టికి వచ్చిన కొత్త విషయాలు, మాకున్న అనుమానాలు, మాకు జరిగిన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని గత 10 సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకుంటే 10 ఇయర్స్లో ఆఫీస్ బేరర్లో ఉన్న అందరూ కాదు, కొంతమంది రిపీటెడ్గా కన్సిస్టెంట్గా ఏదో ఒక పాత్రలో హెచ్సిఏలో కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మీద చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. దాన్ని బేస్ చేసుకొని రేపు మళ్ళీ ఒక ఫ్రెష్ అడిషనల్ కంప్లైంట్ ఇచ్చి రేజ్ చేసి రేపు ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం. రేపు టైం కూడా తీసుకుని మా ప్రెసిడెంట్ గారు, తర్వాత మేము సభ్యులు, సెక్రటరీ అండ్ వీలైతే మా ట్రెజరర్ కూడా వస్తాడు, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం రేపు. అంటే టికెట్ల విషయంలో టెండర్లు కొందరికి ఇచ్చారంటారు, ఎవరికి ఇచ్చారు, అసలు ఏంటి? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతోటి ఎవరెవరైతే ఎక్స్ప్లాయిటేషన్ చేసిండ్రో, ఎవరెవరైతే ప్లేయర్స్కి అన్యాయం చేసిండ్రో, ఎవరెవరైతే ఎకానమీ అంటే ఈ బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్ని ఎవరైతే మిస్యూజ్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా రకరకాల పద్ధతులలో వెండర్స్ పేరు మీద కావచ్చు, కమిటీల్లో ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, క్లబ్ల మ్యానిపులేషన్ కావచ్చు, టోర్నమెంట్ల పేరు మీద కావచ్చు, రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద కావచ్చు, జిల్లాలకు డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం కావచ్చు, మెటీరియల్ పర్చేస్లు కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా ఆధారాలతో సహా రేపు సిఐడికి అప్పచెప్తాం. అట్లనే ఈడీ కూడా. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి కూడా మేము రేపు ఒకటి చెప్పబోతున్నాం. ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, నాట్ ఆఫీసర్స్, అఫీషియల్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా అంతకుముందు ఉన్న ఆస్తులు ఎంత, హెచ్సిఏ ఆఫీస్ బేరర్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంది అనే దాని మీద ఒక యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయాలని రేపు ఈడీ వారిని కూడా కోరుతున్నాం. దాని పద్ధతిలో మాకున్న పరిచయం ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉండే ఏదైతే ఆధారాలను దాన్ని బేస్ చేసుకొని అవి కూడా సబ్మిట్ చేస్తాం. వాళ్ళని దాన్ని తీస్తారు బయట. ఐపీఎల్ కాంట్రాక్ట్ టికెట్స్ అమ్మేది ఎవరికి ఇచ్చారు, కీలకంగా ఉన్న వ్యక్తి బామ్మర్దికి ఇచ్చారని చెప్తున్నారు కదా. ఈవెంట్స్లో ఒకటి మేరా ఈవెంట్ అనే 2 వెబ్సైట్లు కూడా కేటీఆర్ రిలేషన్, దగ్గర రిలేషన్, బామ్మర్ది రాజపాకాలకు సంబంధించిందని అందరికీ తెలుసు. ఆ టైంలో 5-6 సంవత్సరాల టైంలో ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ఎట్లా జరిగింది, ఫేవరెటిజం ఎట్లా జరిగింది అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే క్రికెట్ సిస్టమ్ను ఈ రాష్ట్రంలో బాగుపరచదలుచుకుంటే కంట్రోల్లో ఉన్న బీసీసీఐ కానీ, గవర్నమెంట్ కానీ, ఎవరైనా కానీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మంచి చేయదలుచుకుంటే మనకు తెలిసిపోతుంది. ఈ పాటికి ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం 10 మందిని రంజీ ట్రోఫీ ఇండియానో లేకపోతే ఐపీఎల్లో ఆడించాల్సి ఉండే, 4-5 స్టేడియంలు రావాల్సి ఉండే. ఈ పాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని బ్రిడ్జిలు కట్టినరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ ఇచ్చింది, ఎయిర్పోర్ట్లు కట్టినరు, రైల్వే స్టేషన్లు కట్టినరు, అట్లనే స్టేడియంలు దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఇక్కడ కూడా చేయొచ్చు కదా. తెలంగాణలో ఎందుకు రాలే? 500-600 కోట్ల రూపాయలు మనకు అర్థమైన విషయమే డబ్బులు వచ్చినాయి. అందులో ఒక కొత్త స్టేడియం కట్టలేకపోయినరు. ఒక జిల్లాలు ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక టాలెంట్ నర్చరింగ్ ప్రోగ్రామ్ చేయలేదు. కాబట్టి అన్నీ కూడా డబ్బులు డైవర్ట్ అయ్యి పెద్దల గూట్లోకి వెళ్ళినాయి అనేది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. దానికి ఇన్వెస్టిగేషన్లో పూర్తి నిర్ధారణ చేయాల్సింది సిఐడి వాళ్ళు, ఈడీ వాళ్ళు చేస్తారు. అంటే ప్రభుత్వం ఒకవైపు సిఐడితో విచారణ జరిపిస్తుంది, మీరు ప్రక్షాళన చేయాలి, ఎస్సీఎన్ రద్దు చేయాలి అంటున్నారు. ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేశారు? ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకటే, ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏదైతే యాక్షన్ లేకుండానో ఆ యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి మేము ముందే మొన్న కూడా చెప్పినాం ఏంటంటే ప్రభుత్వం దలుచుకొని మంచి చేయదలుచుకున్నప్పుడు చాలా మంచి జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు సిఐడి యాక్షన్లో దిగడము, విజిలెన్స్ గత 7 నెలల నుంచి అంతకుముందు చాలా థరోగా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ తయారు చేయడము, అవన్నీ కూడా ప్రభుత్వం పాజిటివ్ యాప్టిట్యూడ్ దీన్ని క్లీనప్ చేయాలనే ఒక పద్ధతి కనబడుతుంది. కాబట్టి క్రీడాకారులకు మేలు జరుగుతుంది, క్రీడకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా పూర్తి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విధంగా బీసీసీఐ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కూడా తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు కూడా తీసుకుని దీన్ని తొందరగా తెలంగాణకు న్యాయం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని క్లబ్బులు శాసిస్తున్నాయి అంటున్నారు. ఎలక్షన్ల నిర్వహణ కానీ అసలు క్లబ్లకు అర్హతనే లేదు, ఎక్కడ జట్లు లేవు, క్రికెట్ ఆడించట్లేదు అంటారు. మరి ఆ క్లబ్ల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు క్లబ్ అనేది వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక స్పాన్సర్ ఉంటాడు, యాక్టివిటీ ఉంటుంది, 10 మంది పెద్ద మనుషులు కలిపి ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళకు ఒక క్లబ్ యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళ పిల్లలు క్రికెట్ ఆడతారు, ఒక ఏరియాకి సంబంధించిన టాలెంట్ నర్చరింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మల్టిపుల్ స్పోర్ట్స్ కూడా ఆడతారు అక్కడ. దానికి స్పాన్సర్షిప్ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఉండాలి మోస్ట్లీ. ఇక్కడ క్లబ్ అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి దీనికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ₹1,00,00,000 ఇంకో వ్యక్తికి అమ్ముకుంటాడు. ప్రతి సంవత్సరం 5 లక్షలు 10 లక్షలు వీళ్ళు ఇస్తారు. మ్యాచ్లు అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ ఐపీఎల్ కానీ జరిగినప్పుడు వచ్చే కాంప్లిమెంటరీ పాస్లు అమ్ముకుంటారు. ఆ వీళ్ళకున్న పరిధిలో వీళ్ళ లాబీ వ్యక్తి ఒకవేళ ఆఫీస్ బేరర్ ఎలక్టెడ్ లేదా అపెక్స్ కౌన్సిల్లో ఉన్నాడు, వీళ్ళది ఇన్ఫ్లుయెన్స్ నడుస్తున్నది, లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి గవర్నమెంట్లో ఉన్నాడంటే వీళ్ళు కాంట్రాక్ట్లు తీసుకోవడము, వెండర్షిప్లు తీసుకోవడం ఇట్లాంటివి చేసి ఫైనాన్షియల్గా వాళ్ళు బాగుపడడానికి మాత్రమే ఈ క్లబ్బులు అనే పేరుతోటి వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కానీ ఏదైతే ఒరిజినల్ ఇంటెన్షన్, ఇది సొసైటీ నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ కింద బీసీసీఐ కింద రిజిస్టర్ అయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వాళ్ళ సభ్యులకు కూడా ఆ రూల్స్ వర్తించాలి. వాళ్ళు కూడా అదే పద్ధతిగా నాట్ ఫర్ ప్రాఫిట్ మోటివ్లో పనిచేయాలి. డౌన్ ట్రాడన్ పిల్లలు టాలెంట్ని పికప్ చేసి వీళ్ళు ఒక ఏరియాలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళు యాక్చువల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పిల్లలు నడిపించాలి. కానీ వీళ్ళు హెచ్ఏ దగ్గర డబ్బులు తీసుకుంటారు, అటు వీళ్ళు లీజ్ అవుట్ చేస్తారు, ఈ క్లబ్ని వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఆడే పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ సెలక్షన్ డబ్బులు తీసుకుంటారు, ఆ టికెట్ల మీద అమ్ముకుని వచ్చే డబ్బులు తీసుకుంటారు, డెవలప్మెంట్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకొని ఓటేస్తారు. ఏదో కమర్షియల్ వెంచర్ అయింది వీళ్ళకి తప్పితే పర్పస్ సర్వ్ అవుతలేదు. కాబట్టి ఒక్కరు కూడా సభ్యులుగా కొనసాగడానికి అర్హులుగా లేరు. వీళ్ళందరినీ కూడా సభ్యత్వాలు రద్దు చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసి ఫ్రెష్గా మీరు ఒక కర్ణాటక మోడల్, తమిళనాడు మోడల్ తీసుకొని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మోడల్ తీసుకొని, బెస్ట్ మోడల్ ఏంది దానికి ఏంటంటే ఒక బీసీసీ ఆధ్వర్యంలో ఒక బీసీసీ నుంచి ఒక రిప్రజెంటేటివ్, టీసీఏ నుంచి రిప్రజెంటేటివ్, హెచ్సీఏ కొరకు ఉన్న ఏదైతే ఉందో ఒక కోర్టు జడ్జిని కానీ, ఎవరైనా హైకోర్టు జడ్జిని కానీ, సీనియర్ మాజీ టెస్ట్ క్రికెటర్ కానీ ఒకరిని అందులోకి పెట్టి ఒక కమిటీ కింద ఫామ్ చేసి రికమెండేషన్స్ ఫామ్ చేసి వాటి మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి అప్రూవల్ తీసుకుని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ చేసి ఈ క్లబ్స్ అనే స్ట్రక్చర్ను జాగ్రఫికల్ ఏరియా వైజ్ ఒక క్లబ్బు, దానికి ఒక స్పాన్సరు, దానికి ఒక గ్రౌండ్, ప్లే గ్రౌండ్, అకాడమీ, ఒక కోచ్, ఇటువంటి పద్ధతిలో చేస్తే ఏదైనా కానీ పర్పస్ సర్వ్ అవుతుంది, ఇటువంటి అవినీతి జరగకుండా ఉంటుంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి తెలంగాణలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులని ఆదుకోవాలి, అప్పుడే క్రికెటర్లు తయారవుతారని చెప్పేసి కూడా గురువారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.